we are in a time where is sticking to the end of the age or second coming of our Lord Jesus Christ. యేసుక్రీస్తు వారు తిరిగి రాబోయే లేకపోతే సంఘాన్ని తీసుకొని పోయే సమయము చాలా ఆసన్నమైంది అని మన యొక్క పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ఇంకా ఇరాన్ మీదకి వాళ్ళు ఇంకా ఇజ్రాయెల్ ఏం చేయలేదు, ప్రాబ్లీ టుమారో వరకు టైం ఉంది అని అంటున్నారు. మామూలుగా వాళ్ళు వీకెండ్స్లో అందరూ బాగా చేస్తారని నానుడి. మనకు ఇజ్రాయెల్ యొక్క వాళ్ళ వార్ఫేర్ తెలియదు ఎట్లా చేస్తారు. ఏదేమైనప్పటికీ ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం ఉంది. తెలియని శత్రువులు ప్రపంచమంతా ఒకవైతే ఇజ్రాయెల్కు అంతా ఒకవైపు ఉన్నారు. అంటే ఇట్స్ వెరీ క్లియర్ దట్ వీఆర్ గోయింగ్ టు అంటే ఎండ్ డేస్లో ఉన్నామన్న సంగతి బాగా మనకు అర్థమవుతుంది. రండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 33 to 46 చివరి వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుంచి 46 వచనాల వరకు. మార్చి అంటే నేను ఒక వచనం మీరు ఒక వచనం, ఆల్టర్నేటివ్లీ విల్ రీడ్ ఇట్. మరి ఒక ఉపమానం వినుడి. ఇంటి యజమానుడు ఒకడు ఉండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దానికి చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరమునకు పోయెను. 34. ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరొకని మీద రాళ్ళు రువిరి. తుదకు నా కుమారుని సన్మానించదనుకొని తన కుమారుని వారి వద్దకు పంపాను. అతన్ని పట్టుకుని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి. అందుకు వారు ఈ దుర్మార్గులను కఠినముగా వర్స్ 41. అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. కాబట్టి దేవుని రాజ్యము మీ ఎదుట నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములు విని తమ్మును గూర్చియే చెప్పారని గ్రహించి ప్రభు ఈ మాటలు మనకు అర్థమవునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చేయునుగాక. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవాలయంలో బోధిస్తున్న సమయంలో ఉపమాన రీతిగా దేవుని రాజ్యం గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. పరిసయ్యులు శాస్త్రులకు వాళ్లకు యేసు ప్రభు యొక్క అధికారం గురించి అడగడం ప్రారంభించారు. నువ్వు ఈ కార్యాలన్నీ కూడా ఏ అధికారంతో చేస్తున్నావు అంటే, నేను కూడా ఆయన అన్నాడు, బాప్తిస్మము యోహాన్ దగ్గర కలిగిన బాప్తిస్మము దేవుని దగ్గర నుంచి కలిగిందా, మీ దగ్గర నుంచి కలిగిందా, ఎవరిచ్చారు ఆయనకు అధికారం అని అడిగాడు. వారి ప్రశ్న అడిగితే వాళ్ళు మౌనంగా అంటే వారు తమలో తాము ఆలోచించుకున్నారు. ఏమని ఆలోచించుకున్నారంటే, ఒకవేళ పరలోకం నుంచి కలిగింది అంటే మరి ఎందుకు మీరు ఆయనకు లోబడలేదు, బాప్తిసం తీసుకోలేదు అంటాడు. ఒకవేళ మనుషుల నుంచి కలిగింది అంటే మీరు మనుషులకు భయపడుతున్నారా అని అంటాడు. కాబట్టి ఈ రెండు ప్రశ్నలు చాలా కష్టమైన ప్రశ్నలు. అందుకే వారు గమ్మనున్నారు.
ఉన్నారు. లాస్ట్కి వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదంటే 26వ వచనంలో మనుషుల వలన నీ చెప్పిది మా జనులకు భయపడుచున్నాం, అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఇచ్చిరి. ఈ అధికారం నుంచి వచ్చింది అని యోహాను గురించి అడిగినప్పుడు బాప్తిస్మం ఇవ్వడానికి వాళ్ళు తర్జన భర్జన చేసుకొని ఆన్సర్గా వాళ్ళకి అర్థమైంది. వారి జీవితంలో ప్రభువును శోధిస్తున్నారు సంగతి వారికి అర్థమైంది. కాబట్టి మాకు తెలియదు అన్నాడు. ప్రభు కూడా నాకు కూడా తెలియదు అని అనాలి కదా, కానీ ఆ విధంగా అన్నారు. ఆయన అధికారం వెరీ స్పెషల్. ప్రభు ఆయన దైవ కుమారుడు. కాబట్టి నేను ఏ అధికారం వల్ల ఈ కార్యాలు చేస్తున్నానో అది మీకు చెప్పను అని ఒక 2 ఉపమానాలు చెప్పాడు ఇక్కడ ఈ సందర్భంలో. ఒక ఉపమానం అంటే ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు చాలా ఒబీడియంట్, చాలా వరకు. పెద్దవాడిని పిలిచి, నాయనా ద్రాక్ష తోటలో నువ్వు వెళ్ళి నాకు సహాయం చేయరా, పని చేయరా అన్నాడు. వాడేమన్నాడంటే పోను అన్నాడు, వెరీ షూర్గా. పిల్లలు కూడా అంతే కదా, కొన్నిసార్లు పని చెప్తే చెయ్యను అంటారు. అంటే ఇంకా మళ్ళీ దానికి సెకండ్ థాట్ లేదు, తంతే ఒకటి వెళ్తారు. ఈ పెద్ద కుమారుడు పోను అన్నాడు. సరే, 2వ కుమారుడు దగ్గరికి వచ్చాడు తండ్రి. ఆయన కూడా అడిగాడు. ఏమని అడిగాడంటే, అయ్యా నా ద్రాక్ష తోటలో పోయి పని చేయరా ఈరోజు అంటే, 2వ వాడేమన్నాడంట, అయ్యా పోదునన్నాడు. ఓకే డాడీ వెళ్తానన్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎవరు మాట విన్నారు? 2 ఆయన మాట విన్నాడు. పోతానన్నాడు కదా, మాట విన్నాడు. కానీ ఏం జరిగిందంటే పోతానన్నవాడు పోలేదు, పోనన్నవాడు మరి మనసు మార్చుకుని అతడు వెళ్ళి పనిచేశాడు. కాబట్టి ఇద్దరిలో ఎవరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినారు? మళ్ళా కష్టమైన లాజికే. ఎవరు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు కనీసం, అంటే పని చేశారు? పెద్ద కుమారుడు. పోనని చెప్పాడు, మనస్సు మార్చుకున్నాడు. కాబట్టి ప్రభు ఏం చెప్పాడంటే, పరిసయ్యులు, శాస్త్రులను, ప్రధాన యాజకులు ఉన్నారు అక్కడ, మీకంటే ముందుగా పరలోకానికి ఎవరు వస్తారంటే వేశ్యలను, పాపులు వస్తారు అన్నాడు. అంటే మీరు అనుకుంటున్నారు కదా చాలా పాపులు వీళ్ళంతా లోకంలో, వాళ్ళే మీకంటే ముందుగా ప్రవేశిస్తారు. యోహాను నీతి మార్గం మీకు బోధించాడు, కానీ మీరు నమ్మలేదు. కానీ వేశ్యలను, పాపులు ఏం చేశారంటే వారి పాపాన్ని గురించి భయపడ్డారు. కాబట్టి యోహాను దగ్గరికి వచ్చి మారు మనసు కొరకు బాప్తిసం తీసుకున్నారు, మా పాపాలు క్షమించబడాలని కోరుకున్నారు. కాబట్టి వారు పరలోక రాజ్యానికి పోయినారు. ప్రభువు అంటున్నాడు, మీరు అతన్ని చూచియు అతనిని నమ్మకున్నట్లు పశ్చాత్తాపపడకపోతిరి. మారు మనస్సు, పశ్చాత్తాపము, ఈ 2 విషయాలు ఈ రాత్రి క్లారిటీ రావాలి. ఎందుకంటే దేవుని రాజ్యము అన్యులకు ఇవ్వబడింది అని చెప్పబడింది. అంటే అర్థం ఏంటంటే ఆయనకు ఒక ద్రాక్ష తోట ఉంది. యేసుప్రభు వారు కూడా ద్రాక్ష తోటల గురించి చాలా చెప్పాడు. ఆ మాటకు వస్తే 15వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. అసలుగా ఆయన ఏ విధంగా తాను పోల్చుకున్నాడంటే ఒక ద్రాక్షవల్లిగా పోల్చుకున్నాడు. అనేకమైన పండ్లు ఆయనతో అంటుకట్టబడిన వారు పండ్లు ఫలించాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అని స్పష్టంగా వారికి చెప్పాడు. కాబట్టి ఇక్కడ ద్రాక్ష తోట యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ ద్రాక్ష తోట ఏం చేయాలి? ఏ తోటైనా ఫలించాలి. ఇట్ షుడ్ బ్రింగ్ ఫ్రూట్, అదర్వైజ్ దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఎనీ గార్డెన్. కాబట్టి ప్రభు అన్నాడు, అంటే ఈ తోట యజమాని చాలా మంచోడు. మీకు తెలుసు, మీకు కాపుకి ఇవ్వడం అంటే ఏమంటారు దాన్ని, రెంట్, లీజ్కి ఇవ్వడం. సో లీజుకి తీసుకున్నారు. లీజుకి తీసుకునే ముందు ఈ యజమానుడు ఏం చేశాడంటే 3 పనులు చేశాడు. ఏం చేశాడంటే దాన్ని ద్రాక్ష తోట నాటించాడు, దాన్ని తొలిపించాడు, అంటే గోపురం కట్టించాడు, తర్వాత దానిని చుట్టూ కంచె వేయించినాడు. ద్రాక్ష తోట నాటించాడు, దాని చుట్టూ కంచె వేశాడు, ద్రాక్షల తొట్టి కూడా తొలిపించాడు. 3 పనులు. అంటే ద్రాక్షలు ఇంకా రాకముందే మనం అంటే ద్రాక్ష వ్యవసాయకుడు చేసిన పని. ద్రాక్ష తోట వేయాలి,
రెండవది దాని చుట్టూ కంచె వేయాలి. మూడవది ద్రాక్షలు వచ్చిన తర్వాత ఆ ద్రాక్ష రసం తీయాలి కాబట్టి ద్రాక్షల గానుగా లేకపోతే తొట్టిని తొలిపించాడు. గోపురం కూడా కట్టించాడు. ఎందుకు గోపురం కట్టించాడు? గోపురం అంటే ఏంటి? టవర్. ఎందుకు టవర్? ఫీల్డ్లో టవర్ ఎందుకు ఉంటుంది? మీరంతా వ్యవసాయకులు కాదు కాబట్టి మీకు తెలియదు. మధ్యలో ఒక చిన్న అంటే ఒక స్టేజ్ వేసుకుంటాడు. ఏ తోట యజమానైనా మధ్యలో ఒక స్టేజ్ వేసుకొని అంటే చెట్లకు పైకెక్కి ఏదైనా పక్షులు వచ్చినప్పుడు కానీ లేకపోతే తోటను పాడు చేసే నక్కలు వచ్చినప్పుడు కానీ శబ్దం చేసి వాటిని, మీకు తెలుసు దాన్ని ఏమంటే క్రో, ఇంగ్లీష్లో ఏమో దాని పేరు మర్చిపోయాను, స్కేర్ క్రో, మీకు తెలుసు కదా. ఇప్పుడు తెలంగాణలో చాలా రకాలుగా ఒక షర్ట్ వేసి పైన డెవిల్ పే పెట్టి వడిసెలు కాదు, ఒక బొమ్మ పెట్టి అది గాలికి ఊగుతుంటుంది వచ్చినట్టుగా. ఎవరి కోసం? అది దయ్యం కోసం కాదు, శత్రువులు అంటే పంటను నాశనం చేసే పక్షుల గురించి. నక్కలు, ఈ ద్రాక్ష చెట్లు ఏంటంటే గుంట నక్కలు ఉంటాయి. ఈ గుంట నక్కలు లిటిల్ ఫాక్సెస్ అంటారు. అవి ఏం చేస్తాయంటే ద్రాక్ష పండ్లు తిండిపోతే పర్లే, మళ్ళీ ద్రాక్ష పండ్లు కాస్తాయి. దానికి ఉన్న పాడు బుద్ధి ఏంటంటే వేర్ల దగ్గరికి పోయి దాన్ని అంతా తవ్వి ఏం చేయకుండా వెళ్ళిపోతాయి. అంటే ఏం చెట్టు ఎండిపోయేటట్టు చేస్తాయి. ఇది గుంట నక్కల పని. కాబట్టి ఈ ద్రాక్ష తోట గోపురం కూడా కట్టించాడు. అంటే శత్రువు బారి నుంచి కూడా కాపాడడానికి యజమానుడు చేస్తాడు. ఇప్పుడు ఏమైందంటే తను ఆ పంట అంటే తను అన్నీ సిద్ధపరిచాడు, కానీ పంటను పండించడానికి ఎవరికి ఇచ్చాడు? ఒకరికి రిలీజ్కి ఇచ్చాడు. వారిని కాపులు అంటారు, అంటే దాన్ని సేదపరిచేది. వారికి ఇస్తే వారు ఏం చేశారంట, ఆయన దేశాంతరం పోయాడు, పండ్ల కాలం వచ్చింది. పండ్ల కాలం వస్తే తన భాగం అంటే లీజ్కి ఇచ్చినప్పుడు నీకు 80% అంటే నాకు 20% ఇవ్వాలని చెప్తారు. లేకపోతే లీజ్ ఎట్లుంటుందో వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం తీసుకుంటారు. కాబట్టి దాసుల్ని పంపించాడు యజమాని. పండ్ల కాలం వెళ్తే దాసుల్ని వాళ్ళు ఏం చేశారంటే కాపుల్ని పట్టుకున్నారు. వాళ్ళని పట్టుకొని దాసులు ఒకరిని కొట్టినారు, ఇంకొకరిని చంపినారు, మరి ఒకరి మీద రాళ్ళు రువినారు పారిపోతుంటే. ఏంటి ఈ యొక్క ఉపమానం చెప్పిన తర్వాత చెప్తాను యేసుప్రభు ఎందుకు చెప్పాడు ఉపమానం. రెండవసారి ఆయన మరి ఎక్కువ మందిని పంపించాడు దాసుల్ని. వారి గురించి కూడా అలాగనే చేశాడు. బ్యాచ్ని పంపిస్తే మూడో వాళ్ళని కూడా ఏం చేశారు? అలాగనే చేశారు. కొంతమంది కొట్టారు, కొంతమంది చంపారు, కొంతమంది రాళ్ళతో కొట్టారు. ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు చెప్పాడు. 2 సార్లు జరిగింది ఈ పని. కాపులు ఏం చేయాలనుకున్నారు? వాళ్ళ ఉద్దేశము తోటను అంతా మాదే, ఈ స్వాస్థ్యం మాదే, ఎవరు వీళ్ళు, మేము చూసుకున్నాం ఇన్ని రోజులు. మూడవసారి ఈ ద్రాక్ష లేకపోతే తోట యజమానుడు నా కుమారుని పంపిస్తే కొంచెం మన భయం ఉంటుంది కదా, వీడు ఓనర్ కొడుకు. కానీ ఓనర్ కొడుకుని పట్టుకొని ఏం చేశారు? వాళ్ళు ఏమైనా వస్తూ ఉన్నాడు, ఇంకా దూరంగానే వస్తున్నప్పుడు ఆయనను చూచి ఏమనుకుంటున్నారు తెలుసా? అదిగో స్వాస్థ్యానికి వారసుడు వస్తున్నాడు, వాని కానీ చంపినామంటే ఇదంతా మనది అవుతుంది. చూడండి ఎంత చెడ్డ. కాబట్టి ఆ కుమారుని కూడా పట్టుకొని చంపేశారు. ఆ కుమారుని పట్టుకుని ఎంత దుర్మార్గం వీళ్ళు. కాబట్టి తండ్రి ఏం చేస్తాడు? వ్యవసాయకుడు ఏం చేస్తాడు? వచ్చి తను వేరే అతనులందరినీ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఏం చేస్తాడు? గుత్తకిస్తాడు. అంటే ఓనర్షిప్ చేంజ్ చేస్తాడు, లీజ్ చేంజ్ చేస్తాడు. ఎందుకు చెప్పాడు యేసుప్రభు ఈ మాటలంటే పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు అక్కడ ఉన్నారు. వారితో ఈ మాట చెప్తున్నాడు. తండ్రి వ్యవసాయకుడు, దేవుడు. ఆయన ద్రాక్ష తోటను సిద్ధపరిచాడు. ఆ ద్రాక్ష తోట ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు, వాగ్దాన నిబంధన కలిగిన ప్రజలు, దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన ప్రజలు, దేవుని అంటే ముఖాముఖిగా ఎరిగిన ప్రజలు. అటువంటి ప్రజలు
వారు ఈ యొక్క పండ్ల అంటే దాన్ని వ్యవసాయం చేయడానికి ప్రభు వారికి అప్పగిస్తే మరి దాసుల్ని పంపించాడు తన పండ్ల కోసం. అంటే అర్థం ఏంటంటే ఉదయకాలంలో ఇంకొక చోట రాయబడింది అంటే యెరూషలేములో గురించి చెప్తూ, యెరూషలేమా ఇక్కడ ఈ దీంట్లోనే చెప్పబడింది, నీలో ఒక రాయి మీద రాయి కూడా ఉండదు, దేవుని రాజ్యం నీ యొద్ద నుంచి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడుతుంది. అంత మాత్రం కాదు, ఆయన ఏమన్నాడంటే, యెరూషలేమాను అనేక సార్లు నిన్ను నా దగ్గరకు తీసుకోవాలని నా చేతులను చాపాను, కానీ నువ్వు రావడం లేదు, వచ్చిన వారిని అందరినీ చంపుతూ వచ్చినావు. చూడండి, వారు అంటే యేసు ప్రభు వారు భావం ఈ యొక్క ఉపమానం చెప్పినప్పుడు 2 ఉపమానాలు ఇశ్రాయేలీయులకు అన్యులకు ఉన్న భేదంను ప్రభు చెబుతూ ఉన్నాడు. మొదటి కుమారుడు మరి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే అన్యులకు సాదృశ్యంగా ఉన్నాడు. రెండవ కుమారుడు మరి ఇశ్రాయేలులకు సాదృశ్యం. ఎందుకంటే పోతానన్నాడు, పోలేదు, పోను అన్నాడు, వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అలాగనే ఇక్కడ కాపులు ఎవరు అంటే ఈ ఇశ్రాయేలీయులు. రెండవదిగా పంపించిన దాసులు ఎవరంటే ఆయన ప్రవక్తలు, ప్రాఫెట్స్, ఎవాంజలిస్ట్. దేవుడు ఎప్పుడు కూడా ఒకసారి శిక్షించాడు, 2 సార్లు 3 సార్లు ఆయన గద్దించి ఆ గద్దింపును కూడా వినకపోతే అప్పుడు ఆయన శిక్షిస్తాడు. ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం రండి. ఇప్పుడు చాలా ప్రవచనానుసారమైన విషయాలు జరుగుతున్నాయి. యెహెజ్కేలు గ్రంథం 37, 38 అధ్యాయాల్లో సంభవించే విషయాలు కూడా సంభవించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆమోస్ గ్రంథం 1వ అధ్యాయం పేజ్ నంబర్ 755, 1వ అధ్యాయం 2వ వచనం. అతడు ప్రకటించినది ఏమనగా, యెహోవా సీయోనులో నుండి గర్జించుతున్నాడు, యెరూషలేము నుండి తన స్వరం వినబడ చేయుచున్నాడు. కాపురులు సంచరించి మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మేలు శిఖరము ఎండిపోవచ్చున్నది. ఏంటి ఈ యొక్క ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఏంటంటే, దేవుడు యెరూషలేము నుండి తన స్వరాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు, కానీ కాపర్లు మేత భూములన్నీ దుఃఖిస్తున్నాయి. కర్మేల్ శిఖరం ఎప్పుడు కూడా ఎండిపోదు, అది మంచి మంచుతో ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది, అటువంటిది ఎండిపోతూ ఉంది. అంటే సరిగ్గా దాన్ని కాపు లేకపోతే దాన్ని సరి చూసుకునే వాళ్ళు లేరు. వర్స్ 3లో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు అంటే డమాస్కస్ అంటే సిరియా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలేగనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును ఊడ్చిరి, నేను హజాయేలు మందిరంలో అగ్ని వేసేదను, అది బెన్హదదు నగరు. అంటే ప్రభు యొక్క 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములు అంటే అర్థం ఏంటి? 3-4 సార్లు అంటే ప్రభువు ఓర్చుకుంటున్నాడు, చెప్పుతున్నాడు వాళ్ళకి. ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, ఇంకా 3 చెప్తారు కదా, లాస్ట్ ఛాన్స్ నీకేదని అట్లా చెప్పాడు. తర్వాత 6వ వచనం, గాజా, అది సిరియా గురించి చెప్పబడింది. ఇప్పుడు గాజా అంటే గాజా స్ట్రిప్ ఒకటి మిగిలింది, గాజా లేదు ఇప్పుడు. గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించును. ఏలగనగా ఏదోము వారికి అప్పగింపవలని తాము చెరపట్టిన వారిని కొనిపోయేది. ఏదోము అంటే జోర్డన్, ఈ ఏషావు సంతానం ఉన్న ప్రదేశం. కాబట్టి గాజాని ఏం చేస్తాన్నాడు దేవుడు, గాజా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించివేయను. అష్టోదులో నివాసులను నేను నిర్మూలం చేతును. ఆష్కెలోన్లో రాజదండము వహించిన వాడు ఉండకుండా నిర్మూలం చేతును. ఇంకను శేషించిన ఫిలిస్తీన్లకు క్షేమగునట్లు నేను ఎక్రోన్ను మొత్తెదనని ప్రభువు యెహోవా సెలవుచ్చున్నాడు. ఎక్రోన్, మరి అష్టోదు, ఆష్కెలోన్ ఏంటంటే సిటీస్ అన్నమాట, వెల్ డెవలప్డ్ సిటీస్ అవి. కానీ వాటన్నిటిని దేవుడు సమూల నాశనం చేసి, ఇప్పుడు గాజా స్ట్రిప్లోకి వెళ్తే
అది నివాస యోగ్యంగా లేదు. మరి టైర్ కూడా చెప్పాడు, అది కూడా అది. తర్వాత 11వ వచనం ఈడోం అంటే జోర్డన్. తర్వాత అమ్మోనీయులు. తర్వాత 4వ వచనం యూదా, 2వ అధ్యాయం 4వ వచనం. తర్వాత 6వ వచనం యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషిని బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏం చేసినారు వాళ్ళంతా అంటే ఇశ్రాయేలు చేసిన పాపాలని అక్కడ దేవుడు వారికి చెబుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే ద్రవ్యముకై దాని జనులను నీతిమంతులను అమ్మివేస్తారు. నీతిమంతులు ఏం చేస్తారంటే డబ్బుకు అంటే నీతిని అంటే ఏమంటారు, నో జస్టిస్ ఫర్ దెమ్. వాళ్ళు డబ్బు తీసుకొని నీతిని అమ్మేస్తారు. అంత మాత్రం ఇంకా దరిద్రుల ఇంకోటి పాదరక్షల కొరకై బీదవారిని అమ్ముతారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళ సుఖం కోసము వేరే వాళ్ళని కూడా అమ్మేస్తారు. 7వ వచనం దరిద్రుల నోటిలో మన్ను వేయటకు బహు ఆశపడతారు. దరిద్రులని కూడా పాపం అనాలి కదా. దరిద్రులు అంటే వాళ్ళకున్న స్థితిని బట్టి మనం వాళ్ళని చూసి అయ్యో అంటామే, దాన్ని బట్టి మనము కనికరపడాలి. కానీ కనికరపడలేదు. వాళ్ళు ఏమన్నారు, వారి నోట్లో మన్ను వేస్తుంటే వాళ్ళది కూడా తింటున్నారు. దీనుల త్రోవకు అడ్డము వచ్చేదారు. త్రోవలన్నిటికీ అంటే ఇతరులకు అడ్డంగా ఉంటారు. తండ్రియు కుమారుడు ఒక్కటి దాన్ని కూడి నా పరిశుద్ధ నామమును అవమానపరచుదురు. విచ్చలవిడితనం, తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక వాటిని పరుచుకొని ఏం చేస్తారంట, బలిపీఠంలో యుద్ధం నుండి పండుకొని జుల్మాన సొమ్ముతో కొన్న ద్రాక్షారసమును తమ దేవుని మందిరంలోనే పానము చేయదు. జుల్మాన్ అంటే ఫైన్ వేసిన డబ్బులు, దానితో కూడా ఏం చేస్తున్నారంట, దేవుని ఆలయంలోనే తాగుతూ ఉన్నారు. తమ దేవుని మందిరంలోనే పానం చేస్తారు. దేవదారు వృక్షమంత ఎత్తైన వారును సింధూర వృక్షమంత బలం గల వారు అమోరీయులను వారి ముందర నిలవకుండా నేను నాశనం చేస్తాను కదా. పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనం చేస్తాను కదా. కాబట్టి ప్రభువు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ వచనంలో చూస్తే నాజీర్స్ ఉన్నారు. నాజీర్లు అంటే ప్రవక్తలను దేవుడు ఎన్నుకుని వారి కొంతమందిని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ ప్రత్యేకపరుచుకున్న వారిని ఏం చేశారంటే వాళ్ళు నాజీర్లకు ద్రాక్షారసం బలవంతంగా తాగిచ్చారు. ద్రాక్షారసం ముట్టుకోకూడదు, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వాడు నజీర్ అంటే. తర్వాత 2వదిగా ప్రవచింపవద్దని ప్రవక్తలకు ఆజ్ఞ ఇచ్చితిరి. ఏమంటున్నారు, ఎవరైనా వాక్యం చెప్తే పాపం గురించి చెప్తే అవసరం లేదు మాకు, నువ్వు చూసుకో, నీది చూసుకో అంటున్నారు. కాబట్టి ప్రవక్తలను నోరు మూపించినారు. ఇంకొక రాయబండి ఏంటంటే ఆయన వారి పంటను నాశనం అంటే ఇశ్రాయేలు మీద ఈ దేవుడు చూపుతున్న తన ఉగ్రతను ఆయన బయలుపరుస్తున్నాడు. ప్రాబ్లం ఏంటంటే ఇశ్రాయేలీలు వారు అంటే ఎప్పుడైనా దేవుడు వారిని మొత్తి వారిని శత్రువులకు అప్పగించినప్పుడు వెంటనే ఏం చేస్తారు, వాళ్ళు పశ్చాత్తాపడతారు. అరణ్యంలో యేసు అంటే దేవుడు వారిని నడిపించినప్పుడు ఎన్నిసార్లు వాళ్ళు శోధించారు దేవుణ్ణి? 10 సార్లు, 10 మార్లు. నీళ్ళు లేవు, ఆకలిగా అవుతుంది, మాంసం లేదు, కూరగాయలు లేవు, ఏడ్చారు భయంకరంగా. కాబట్టి ప్రభు అయినా వారిని ఓడ్చుకున్నాడు. 10 సార్లు ఓడ్చుకున్నానని చెప్పాడు తర్వాత మోషేకి. అంత మాత్రం ఇంకది మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యుల యొక్క జీవితము అలాగనే ఉంది. వారు చూస్తున్నారు కానీ దేవుని కార్యాలు పశ్చాత్తాపడలేదు. ఇప్పుడు ఈ అబ్బాయి అంటే పెద్ద అబ్బాయి పోను అని చెప్పాడు, మొండిగా చెప్పాడు. కానీ తర్వాత ఏం చేశాడు, అక్కడ రాయబడిన మారు మనసు పొంది మనసు మార్చుకొని ఏం చేశాడంట, 30వ వచనం వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను. మత్తయి సువార్త 21:30. వాడు పోను అని ఉత్తరం ఇచ్చాను కానీ పిమ్మట మనస్సు మార్చుకొని మనస్సు మార్చుకున్నాడు. తర్వాత ప్రభు ఈ మాట చెప్పిన తర్వాత మారు మనస్సు ఎప్పుడు వస్తుంది? మనసు ఎప్పుడు మార్చుకుంటాం? మన మనస్సు మారాలంటే ఏం చేస్తాం? మనస్సుతోనే డెసిషన్ తీసుకోవాలి. మనస్సు చాలా కీలకమైంది. మైండ్ ఏంటి? ఇది దేవుడు బలవంతంగా నీ మీద ఒప్పింపచేయడు.
నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఆ ఫ్రీ విల్ అంటే విల్, ఆ దేవుడు నీకు ఇంకా అటువంటి స్వేచ్ఛని ఇచ్చాడు. ఆయన ఏది కూడా బలవంతంగా నీ మీద రుద్దడు. చెప్తాడు 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు చెప్పి ఆయన శిక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు మనసు మార్చుకుని వెళ్ళాడు. కింద ఈ పరిసయ్యులు శాస్త్రుల గురించి చెప్తూ, వారు మీరు యోహాను చూచారు, యోహాను చూసినప్పుడు బాప్తిస్మ యోహాన్ని అనేకులు వచ్చి ఆయన దగ్గర బాప్తిస్మ పొందుతున్నారు, పాపక్షమాపణ కొరకు ఒప్పుకుంటున్నారు, మనస్సు మార్చుకుంటున్నారు. మేమేం చేయాలని అడుగుతున్నారు. సైనికులు వచ్చారు, రోమా సైనికులు వచ్చి మేమేం చేయాలన్నారు. రోమా సైనికులు కూడా పాపముల గురించిన విచారం వరకు ఉంది. దేవుని ఉగ్రత రాబోతుందని చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? యోహాను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఇదిగో గొడ్డలి ఇప్పుడే చెట్టు వేరున ఉంచబడింది. మంచి ఫలాలు ఫలిస్తావా? ఉండనిస్తాడు. కాని ఫలాలు ఫలిస్తావా? నరికి అగ్ని చేత కాల్చివేయడానికి ఇస్తాడు. ఇదిగో దేవుని రాజ్యం సమీపంగా ఉంది. ఇదే ఆయన సువార్త. ఆయన మెసేజ్ అంతా అదే. దేవుని రాజ్యం సమీపంగా ఉంది, మంచి ఫలాలు ఫలించండి, ఫలించకపోతే మిమ్మల్ని అగ్నిలోకి వేస్తాడు. కాబట్టి యోహాను భక్తుని నమ్మలేదు కనుక మీరు పశ్చాత్తాపపడకపోయినారు. కనీసం ఆయన చేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా మీరు తెలుసుకున్నారు. దేవుని రాజ్యం గురించి చెప్పాడు, నీతిని గురించి చెప్పాడు. యోహాను గురించిన సాక్ష్యం చాలా గొప్పది. ఇశ్రాయేలు భయపడ్డారు యోహాను. ఎందుకంటే యోహాను చాలా ఎవరిని గద్దించాడు? రాజునే గద్దించాడు. రాజు నువ్వు చేసిన పాపం అన్నాడు. వెంటనే రాజు యొక్క ఉంచుకున్న భార్య బిడ్డ డ్యాన్స్ ఆడి ఏం చేసింది? యోహాను తలను కొట్టించింది. కాబట్టి యోహాను గురించి చాలా భయపడతారు. ఈ రాజు కూడా భయపడతాడు, కాబట్టి ప్రజలు కూడా భయపడతారు. కానీ శాస్త్రులు పరిశీలు ప్రధాన ఇక్కడున్న యాజకులు పశ్చాత్తాపపడలేదు, అంటే మారు మనస్సు పొందలేదు, మనస్సు మార్చుకోలేదు. మారు మనస్సు అనే మాట చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక డైరెక్షన్లో వెళ్తున్నాను, ఆ డైరెక్షన్ తప్పు అని తెలిసింది. అప్పుడు ఏం చేయాలి? నేను పర్లేదు అనుకుంటా పోతే ఏమవుతుంది? విల్ ఎండ్ అప్ విత్ ద రాంగ్ డెస్టినేషన్. ఇప్పుడు కూడా మన జీవితాల్లో ఎంత వయసు వచ్చిందో తెలియదు కొంతమందికి, రాంగ్ రూట్లోనే ఉన్నారు. ఇంకా ఆ రూట్ మంచిది కాదు, అది వెడల్పుగా ఉంది. ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎవరు ఏమన్నారు, నిన్ను ఎవరు ఏమన్నా వాళ్ళని ప్రశ్నించవచ్చు. నువ్వు వెడల్పుగా అంటే అర్థం ఏంటంటే విశాలమైన హృదయం. యు ఆర్ అ నారో మైండెడ్ ఫెలో. మీరంతా ఓల్డ్ టైమర్స్. ఇప్పుడు కానీ యూత్తో మాట్లాడితే రెబెలియస్, నేను ఇక్కడున్న వాళ్ళ గురించి కాదు, నా అబ్జర్వేషన్ చెప్తున్నా. మోస్ట్ ఆఫ్ దిస్ జనరేషన్ వెరీ రెబెలియస్, వెరీ దే వాంట్ దేర్ ఓన్ స్పేస్. డోంట్ కమ్ ఇన్ టు మై స్పేస్. అంటే దే హ్యావ్ క్రియేటెడ్ దేర్ ఓన్ స్పేస్. దే ఆర్ వెరీ సెల్ఫిష్ అండ్ సెల్ఫిష్ ఫొటోస్ ఉంటాయి ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర. అంటే అర్థం సెల్ఫీ తీసుకోవడం తప్పని కాదు. దే హ్యావ్ దేర్ ఓన్ కింగ్డమ్. లీవ్ మీ అలోన్ అనే పదం వచ్చింది, మీకు తెలుసా? అంటే అర్థం ఏంటి? డోంట్ ఎంటర్ ఇన్ టు మై స్పియర్ అని అర్థం. నన్ను వదిలిపెట్టు, నా దగ్గరికి రావద్దు. ఇది ఈ లోకం యొక్క మర్యాద, సాతాను యొక్క పని. అది తల్లిదండ్రుల యొక్క శిక్ష, లేకపోతే తల్లిదండ్రుల యొక్క వారిని అంటే జాగ్రత్త చేయడం. తప్పు నాయనని చెప్పినప్పుడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అలాగనే ఇక్కడ ప్రభు పశ్చాత్తాపాన్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మొదటి కుమారుడు ఏ విధంగా పశ్చాత్తాపడి వెళ్ళాడు, మారు మనసు పొందేవాళ్ళు. పశ్చాత్తాపం అంటే ఏంటంటే మనసు మార్చుకోవడం. అయ్యో నేను చేసింది తప్పు అని. మీకు 2 విషయాలు చెప్తాను. యూదా ఇస్కరియోతు, పేతురు, వీరిద్దరు కూడా ప్రభువుని చాలా లేదు మాకు తెలియదు అన్నారు. ఒకడేమో అప్పగించాడు, ఒకడేమో నాకు తెలియదు 3 సార్లు చెప్పాడు. అంత మాత్రం కాదు, ఒట్టు పెట్టుకున్నాడు. యూదా కూడా ఒట్టు పెట్టుకోలే, అమ్మినాడు అంతే. పేతురు ఏం ఒట్టు పెట్టుకుంటున్నాడు? ఏమని ఒట్టు పెట్టుకుంటున్నాడు? ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. ఎవరి మీద పెట్టుకున్నాడు? దేవాలయంతో. నేనేమి ఆయన ఎవరో నాకు తెలియదు. ఇంకా ఆ మాట ఏంటి? ఎవరన్నా గమనింటారా? యూదుడు ఆ మాట అనకూడదు, ఒట్టు పెట్టుకోకూడదు. దేవుని సింహాసనం కలిగిన ప్రదేశం, దేవుని స్థలం అది. కానీ ఆయన ఒట్టు పెట్టుకోవడం శపించుకున్నాడు. మళ్ళా ఒట్టు పెట్టుకుంటే ఏమో మరి తెలియదు, కానీ శపించుకోవడం ప్రారంభించాడు అని రాయబడింది. దేవుడు ఇద్దరిని చూశాడు. యూదా ఏమో యేసు ప్రభువును అనవసరంగా నేను పట్టించాను, నిరపరాధిని నేను పట్టించాను, తప్పించుకుంటాడు అనుకున్నాను.
అనేకసార్లు తప్పించుకున్నాడు ఆయన, అంటే అనేకసార్లు దూరంగా వెళ్ళిపోయాడు. అలాగనే వెళ్ళిపోతాడు అనుకున్నాడు, డబ్బులు వస్తాయి ఆయన తప్పించుకుంటాడు అనుకున్నాడు. కానీ తను చేసిన పని అది చాలా భయంకరమైన, శత్రువు చేసిన సాతాను తను వాడుకున్నాడని తెలుసుకున్నాడు. రిమోర్స్ అయ్యాడు. రిమోర్స్ అక్కడ కూడా తెలుగులో పశ్చాత్తాపపడి అని ఉంది, కానీ ఆ పశ్చాత్తాపం వేరు. రిమోర్స్ అంటే ఏంటంటే బాధపడిన తర్వాత ఏం చేయాలి? రైట్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి, తప్పు చేసిన వ్యక్తి దగ్గరికి, అంటే ఎవరికి తప్పు చేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. పేతురు ఆ విధంగా బయటికి వెళ్ళి ఏడ్చి సంతాపపడి రాయబడి, ఏడ్చి సంతాపపడి, అంటే హీ వాజ్ వెరీ రిగ్రెటెడ్ అండ్ హీ వాజ్ అంటే పశ్చాత్తాపం అంటే ఏంటంటే ఏడుపు. దేవుడు తను చేసిన పాపము అనే విషయాన్ని ఒప్పింపు చేయబడ్డాడు కాబట్టి ఒప్పుకున్నాడు. ప్రభు ఆయన క్షమించాడు. అందుకే సీమోను పేతురుని దేవుడు, నువ్వు అందరికంటే ప్రేమిస్తున్నావు కదా, మరి నన్ను ప్రేమిస్తున్నావు అని 3 సార్లు అడిగాడు. 3వసారి తను అభ్యంతరపడి, ప్రభు నీకే తెలుసు ప్రభు, తను అప్పగించుకున్నాడు. ప్రభు క్షమించాడు. నువ్వు పడిపోతావని తెలుసు నాకు, కానీ లేచిన తర్వాత సహోదరులని నువ్వు బలపరచమన్నాడు. పేతురుని దేవుడు ఆ విధంగా పేతురు చాలా దుడుకోడు, ముందు పడతాడు, అన్ని తర్వాత ఆలోచిస్తాడు. కానీ దేవుడు అటువంటి వారిని కూడా వాడుకుంటాడు, ఎందుకంటే వారు రెడీ మైండ్ ఉంటుంది. అంత మాత్రం ఇంకా ఇక్కడ 2 ద్రాక్షరసం యొక్క, ఈ ద్రాక్ష తోట యొక్క ఉపమానంలో ఈ యొక్క ప్రవక్తల్ని మరి పంపించినప్పుడు 3 పర్యాయాలు, అంటే 2 పర్యాయాలు వారిని కొట్టి రాళ్ళతో కొట్టారు. ప్రవక్తలను కూడా కొట్టారు. మీకు తెలుసు కదా, ఇర్మియా ప్రవక్త వారిని ఏమని చెప్పాడంటే, బబులోనికి వెళ్తారు మీరు, దేవుడు మిమ్మల్ని శిక్షింపబోతూ ఉన్నాడు, మీరు దేవుని విశ్రాంతి దినములను మీరు అనుసరించడం లేదు, పాడు చేస్తున్నారు, పరిశుద్ధంగా జీవించాలి మీరు, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధ దినముగా చేశాడు, దాన్ని మీరు వ్యాపారం చేస్తున్నారు. వారిని గద్దించాడు. 70 వారాలు వారు విశ్రాంతి దినాల్ని ఆచరించని కారణాన 70 సంవత్సరాలు, అంటే బైబిల్ పండుగలు చెప్తారు, ఆ కాలాన్ని లెక్క పెడితే 70 సంవత్సరాలు ఎందుకు బబులోను చేరా అంటే వారికి సిగ్గు రావడానికి. తిరిగి దేవుడే ఆ కోరేషును ఉపయోగించుకొని దేవుని మందిరాన్ని రెస్టోర్ చేయడానికి వాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ ప్రవక్తలు వారు వచ్చి చెప్తున్నప్పుడు వారిని ప్రవచించొద్దన్నారు, కొట్టినారు, రాళ్ళతో కొట్టారు, పంపించేస్తారు. తన కుమారుడిని పంపించాడు, యేసుక్రీస్తును. మూడవ పర్యాయం పంపిస్తే ఏం చేశారు? ఇదిగో వీడిని చంపితే ఇదంతా మంద అవుతుంది అన్నారు, చంపేశారు. అప్పుడు ఊరికే ఉంటాడు తండ్రి, వచ్చి ఆ దుర్మార్గులు అని రాయబడింది, దుర్మార్గులందరినీ సంహరించి వారిని అగ్నిలో వేస్తాడు. అంత మాత్రం కాదు, ఈ ద్రాక్ష తోటను వేరే వాళ్లకు ఏమిస్తాడు? లీజుకి ఇస్తాడు. వేరే వాళ్ళు ఎవరు? తగిన కాలమందు ఫలమిచ్చే వారికి. మనం అదిగా చదువుకుంది 45వ వచనం. ఈ ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పినని గ్రహించి ఆయన పట్టుకున్న సమయం చూచుచుర్రి కానీ జనులందరూ ఆయన ప్రవక్త అయిన ఎంచిరి కనుక వారికి భయపడి. ఇంకా పైన 43వ వచనం. కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. ఎవరిల్లు? మీ దగ్గర నుంచి తీసేసి దేవుని రాజ్యం ఫలం ఇచ్చేవారికి నేను ఇస్తాను. అన్యులైన మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మరి ఇశ్రాయేలుని దేవుడు వదిలిపెట్టేశాడా? మీకు తెలుసా, ఇశ్రాయేలులకు దేవుడు రోషం కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చాలా రోషం కలిగిన వాళ్ళు. వాళ్ళను మనం అనుకుంటాం కానీ దేవుని మాటికి వాళ్ళు మర్చిపోయారు, దేవుని కార్యం మర్చిపోయారు అంటాం, కానీ వారిలో చాలా మటుకు దేవుని భయం కలిగిన వారు ఉన్నారు. అందరూ అలాగే లేరు. కాబట్టి దేవుడు ఆ శేషమును బట్టి దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. వారు ఇప్పుడు కూడా మరి వాళ్ళ యొక్క విజయాల్ని ఎవరి మీద చెప్తారు? మా స్ట్రెంత్ అన్నారు వాళ్ళు. ఏమంటారు వాళ్ళు? అవర్ గాడ్ ఈజ్ అవర్ సైడ్ అంటారు, లేదా అవర్ గాడ్ ఈజ్ అవర్ వారియర్ అంటారు. హీఈస్ ద ఏమంటారు, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు ఆయనకు. అంటే అర్థం ఏంటి? లార్డ్ ఆఫ్ హోస్ట్. ఆయన మాకు ఉన్నాడు. అది ఇశ్రాయేలు యొక్క. కాబట్టి రోమ 11వ అధ్యాయంలో పౌలు చాలా తన యొక్క బంధువులు లేకపోతే తన యూదుల గురించి, ఇశ్రాయేలు గురించి చాలా ఆయన బాధపడుతూ రాస్తాడు. కఠినులుగా ఉన్నారు, కానీ దేవుడు వారికి కూడా పశ్చాత్తాపం ఇస్తాడు. ఒకరోజు వస్తుంది, మనము
ఆ రోజున మనం అంటే మన ద్రాక్ష తోట బాగా పండుతున్నాం. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. యూదులం కాదు, అయినా కూడా దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. నిబంధన లేదు మనకు దేవుడు, అయినా దేవుడు తన యొక్క క్రొత్త నిబంధనను మనకు చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరి దావీదుతో చేసిన వాగ్దానాలు, నిబంధనలు మనకు చెల్లవు. అవి మనకు సంబంధమే లేదు. కానీ దేవుడు వాటన్నిటినీ మించిన ఒక నిబంధన చేసుకున్నాడు. ఈ నిబంధన ఏంటంటే, ఉడంబడిక ఏంటంటే తన స్వరక్తంతో ఆ నిబంధన చేశాడు. దాన్ని క్రొత్త నిబంధన, ఇట్స్ ఎ న్యూ కవనెంట్, ఇట్స్ న్యూ ఎవర్. దాన్ని ఇంకా పాత కాదు. అది క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత ఇంకా పాతవన్నీ ఏమవుతాయి? కొట్టివేయబడతాయి. కాబట్టి దీని పేరే న్యూ కవనెంట్. ఎందుకంటే ఇంక నో మోర్ కవనెంట్స్ ఆర్ రిక్వైర్డ్, ఫైనల్ కవనెంట్. యేసు ప్రభు అంటే ఈ రోమపత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే పౌలు ఎంతో ఈ దేవుని యొక్క అనుగ్రహము, ఆయన యొక్క ఐశ్వర్యము మనల్ని ఏం చేసిందంటే గొప్పవారిని చేసింది. అంత మాత్రం మనం అనుకుంటున్నాం. చూడండి 11వ అధ్యాయం, రోమపత్రిక 11వ అధ్యాయం. అలాగైనా మొదటి వచనం చదువుతున్నాను. నేను అడుగున్నది ఏమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించినా అట్లా రాదు. నేను కూడా ఇశ్రాయేలీయుడును, అబ్రహాం సంతానం అందలి బెన్యామిని గోత్రం అంది పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు ఏం చేయలేదు? విసర్జింపలేదు. ఏలియాను గురించిన భాగంలో లేఖనం ఏం చెప్తున్నది? ప్రభువా, వారిని ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠంలో పడగొట్టిరి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నా, నా ప్రాణం తీర్చున్నారు. ఏలియా అన్నప్పుడు ఆ ఇశ్రాయేలుకు విరోధంగా దేవుని దగ్గర వాదించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంట? 4వ వచనం, బయలుకు మోకాళ్ళు అని 7,000 మంది పురుషులను నేను శేషముగా నుంచుకుని ఉన్నాను. ఏలియా అన్నాడు. ఏలియా అంతకుముందు చాలా గొప్ప కార్యాలు చేశాడు. ఏం చేశాడు ఏలియా? ఆహాబ్ భార్య పేరు జెజబెల్. చాలా వికెట్ స్త్రీ ఆమె. ఫస్ట్ ఆహాబు రాజు, ఇశ్రాయేల్ రాజు, ఆయన అంటే ఏలియా వచ్చి చెప్తే కూడా వినలేదు. 3.5 సంవత్సరాలు వర్షింపొద్దు అని చెప్పాడు, వర్షం పడదు అన్నాడు. 3.5 సంవత్సరాలు పడలేదు. తిరిగి ప్రార్థన చేస్తే మళ్ళా పడింది. అంతకాదు మాత్రం కాదు, బయలు దేవుడా యెహోవా దేవుడా రండి తేల్చుకుందాం అన్నాడు. ఛాలెంజ్ చేశాడు. వచ్చారు వాళ్ళు, బయలుదేవత గురించి చాలా వాళ్ళు బలి అర్పించి పైనుంచి అగ్ని పడాలి, అప్పుడు ఎవరిదో మనకు టెస్ట్ అన్నారు. ఫస్ట్ వాళ్ళకే ఛాన్స్. వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు అరుస్తున్నాడు, ఓ బయలా రా, నువ్వు అగ్ని కాల్చుకొని. రాలే. సాయంత్రం అవుతున్నది, ఇంకా రాలే. అప్పుడు నిద్రపోతున్నాడేమో, లేపండి, బయలు పండుకున్నాడేమో, లేపండి అని కొంచెం కామెడీ చేశాడు అక్కడ ఏలియా. అయినా రాలేదు, ఎవరు రానప్పుడు. అప్పుడు సాయంత్రం అయినప్పుడు ఆ బలి చుట్టూ కందకం దూవించి బలిపీఠం దగ్గర దాంట్లో నీళ్ల చేత నింపించి అప్పుడు ప్రార్థన చేస్తే పైనుంచి ఆకాశం నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చి పడితే మొత్తం ఆ దహన బలిని కాలిపోయింది. అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఇశ్రాయేలు చాలా రోషం కలిగిన వాళ్ళు, అప్పటి వరకు తోక ముడుచుకొని ఉండి భయపడుతున్న వాళ్ళు, అగ్ని పడే లోపల ఇప్పుడు ఏమొచ్చింది? అందరూ కత్తి పట్టుకొని బయలుదేవతకు సంబంధించిన వారందరిని ఏం చేశారు? చంపేశారు. బయలుదేవతకు సంబంధించిన రాణికి సంబంధించిన వాళ్ళు, రాణి పరివారం ఒక రకం చెప్పాలి, పూజారులు, వాళ్ళని చంపేస్తే ఊరుకుంటుందా రాణి? ఏమనింది? ఒక పంపించింది. ఏమనంటే, ఏలియా నా ప్రవక్తలను చంపడం కాదు, నీవు కూడా వాళ్ళలో ఒకదాని అయిపోతావు రేపటికల్లా అన్నది. అప్పుడు ఏం చేయాలా ఏలియా? ప్రార్థన చేయాలా దేవుని దగ్గర. కానీ ఏలియా ఏం చేశాడు? పారిపోయాడు. అప్పుడు పారిపోకముందు ప్రార్థన అయ్యేది, ప్రభా నేను ఒక్కనే మిగిలినాను, అందరూ బయలు దేవతలు పూజించే వాళ్ళే అంటే ఏలియాను దేవుడు గద్దించినాడు. నువ్వు ఒక్కనే అనుకుంటున్నావు ఏలియా? నాకు బయలుకు మోకాళ్ళు 7,000 మందిని నేను శేషించిన వారు ఉన్నారు, వారి కొరకు నేను పనిచేస్తాను. కాబట్టి దేవుడు సంపూర్ణంగా వారిని విధించలేదు. కాబట్టి 5వ వచనం, అలాగనే అప్పటి కాలమందు సైతం కృప యొక్క ఏర్పాటును శేషము మిగిలి ఉన్నది. ఇది చాలా అంటే మనం ఈ ఇశ్రాయేలు జీవితాన్ని, అన్యుల జీవితాన్ని చదివినప్పుడు ఖచ్చితంగా ఈ పత్రిక చదవాలి, ఈ యొక్క అధ్యాయం చదవాలి, అప్పుడే అర్థమవుతుంది. ఈ యొక్క ఉపమానానికి సంబంధించింది ఇది. ఏంటి అంటే దేవుడు విసర్జించినాడా? లేదు, అప్పుడు కూడా కృప చూపించాడు, అప్పుడు కూడా ఇశ్రాయేలులకు అవకాశం ఇచ్చాడు. కానీ వారు ఏం చేశారంటే వాళ్ళు
కృపచేత వాళ్ళు మేలు పొందాలనుకోవాల్సిన వారు క్రియల మూలంగా కావాలనుకున్నారు. అందుకే వారు 7వ వచనం, అలాగైనా ఏమగను, ఇశ్రాయేలు వెతుకునేది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులేరి. దొరకని వారికి దేవుడు ఏం చేశాడు? దేవుడు అంటే పట్టించుకున్న వారికి ఏం చేశాడు దేవుడు? అంటే అన్యులకు వెతకని వారికైనా దొరికాడు. వీళ్ళు కూడా తెలిసిన వారు, దేవుడు వారి కొరకు ఇంత అవకాశాలు ఇస్తే ఆయన విసర్జించినారు. ఒక రకం చెప్పాలంటే యేసు ప్రభు గురించి రాయబడినమాట, తృణీకరించబడ్డాడు, విసర్జించబడ్డాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడినమాట, ఆయన తన వారి యొద్దకు వచ్చెను, వారు ఆయనను తృణీకరించారు. దే రిజెక్టెడ్ హిమ్ విల్ఫుల్లీ, దే రిజెక్టెడ్ హిమ్. కాబట్టి ప్రభు ప్రతిసారి చెప్పాల్సి వచ్చేది వాళ్ళకు, దేవుని గురించి చెప్పవలసింది, తన గురించి చెప్పవలసింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నేటి వరకు చూడండి 8వ వచనం, రోమపత్రిక 11:8, ఇందు విషయమై నేటి వరకు అంటే ఈ రోజు వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని రాయబడి ఉన్నది. వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకంగాను, వారి క్రియలకు ప్రతిఫలంగా ఉండును. వారు చూడుకున్నట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగి పోనట్టు చేయము అని దావీదు చెప్తున్నాడు. కాబట్టి వాళ్ళంతా తొట్టిల్లినారా, వాళ్ళంతా పడిపోయారా అంటే చూడండి 11వ వచనం, కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారి పడిపోనట్టుగా తొట్టిల్లిరా, అట్లా రాదు, వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ. వారి తొట్టుపాటు, వారు పడిపోవడం లేదా వారు తృణీకరించడం వలన అన్యులైన మనకు దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి అన్యజనులకు మీతో నేను మాట్లాడుతున్నాను. రోమా పత్రిక, రోమీయులు అన్యులు, వారి గురించి చెప్తున్నాను. మీరు అతిశయిస్తున్నారు, మీరు ఏదో గొప్ప క్రియలు బట్టి మీరు రక్షణ పొందినారు అనుకుంటున్నారు. జాగ్రత్త, దేవుడు ఇశ్రాయేలుని విసర్జించలేదు, ఆయన కేవలం ఆయన కృపను మీడల విస్తరింపజేశాడు అంతే. వాళ్ళు ఫలించలేదు కనుక ఆ తోటను మీకు ఇచ్చాడు, మీరు ఫలించాలని. ఆయన అందుకే చూడండి, నేను అపోస్తలుగా ఉన్నాను కదా, నా అన్యజనులకు నేను అపోస్తలునైనాను కనుక ఏ విధమైనను నా రక్త సంబంధికులు రోషం పుట్టించి వాళ్ళు కొందరినైనాను రక్షింపబడినని నా పరిచర్యను గణపరుస్తున్నాడు. వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకున్నట్టు ఏమగను, మృతులు సజీవులైనట్టే అగును కదా. ప్రభు తిరిగి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇది 7 సంవత్సరాలు సంఘం ఎత్తబడిన తర్వాత, ప్రపంచంలో ఉన్న సంఘం అంతా ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాలు ఇక్కడ శ్రమల కాలం ఉంటుంది. ఈ శ్రమల కాలంలో ఎందుకు శ్రమల కాలము, ఎందుకు శ్రమలు అన్నారంటే, ఇశ్రాయేలు అందరూ కూడా రక్షణ పొందాలనే దేవుని ఆశ, వారిలో ఒక్కరు కూడా తప్పిపోకూడదని ఆయన మరొక అవకాశం, దాన్ని సెకండ్ ఛాన్స్ అంటారు మామూలుగా, కానీ అందరికీ లేదు అది, కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే. ఎందుకంటే వాగ్దానాన్ని బట్టి, అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానం, దావీదుతో చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు వారిని కనికరిస్తూ వచ్చినాడు, తన మాట తప్పేవాడు కాదు. కాబట్టి ముద్ద అంతా ముద్ద మొదట పిడికేడు పరిశుద్ధమైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమే. 17వ వచనం, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలివ కొమ్మవైన నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలివ చెట్టు యొక్క సారవంతమైన వేర్లు వాటితో పాలు పొందినలా ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకూడదు. కాబట్టి నీ జీవము నీ దగ్గర నుంచి రాలే, నువ్వు అంటగట్టుబడ్డావు, కాబట్టి నీ ఫలము చాలా ఇది. కాబట్టి చూడండి 20వ వచనంలో మంచిది, 18వ వచనం, నువ్వు అతిశయించదవా, వేరు నిన్ను భరించుతున్నది కానీ నీవు వేరును అంటే నీ జీవానికి మూలము నీవు కాదు, మూలము వేరు. కాబట్టి ఇశ్రాయేలీయుల యొక్క జీవితంలో నుంచి వారి ధర్మశాస్త్రము వలన మనకు తెలిసింది, ధర్మశాస్త్రం ఇచ్చిన వాడు ఎవరో తెలిసింది, ధర్మశాస్త్రం అని ఏం చెప్తుందో తెలిసింది, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యేసుప్రభు ఎలాగా వచ్చాడో తెలిసింది. అందుకే ఎఫెసీ సంఘానికి రాస్తూ పౌలు ఇది గొప్ప మర్మం ఏంటంటే, క్రీస్తు అన్యజనులకు ప్రత్యక్షపరచబడ్డాం. అంత మాత్రం కాదు, సంఘం యొక్క నానా విధములైన అంటే సంఘం ద్వారా దేవుడు నానా విధమైన తన జ్ఞానాన్ని బయటికి చెప్పాలని సంఘాన్ని ఏర్పరచుకున్నాడు అంటూ ఓ మాట అన్నాడు. మీరు దేవుని చేత ఏర్పరచుకుని మీకు వాగ్దానం ఏమంటారు, నిబంధన ప్రజలు కాదు మీరు. రెండవది, వారి వాగ్దానాలు మీకు లేవు. మూడవది, మనం అతిశయించడానికి వీలు లేని విషయం ఏంటంటే,
అసలుకి మనం వాళ్ళతో పాలే లేదు. అనుజనులు దేవాలయానికి లోపల రావడానికి వీలు లేనలేదు. మీకు తెలుసు కదా, అమోరీయులు, మోయాబీయులు, లోతు ద్వారా కలిగిన సంతానాన్ని దేవుడు వారిని కఠినంగా శిక్షించాడు. ఈ అమోరీయుల గురించి రాయబడిన మాట ఏంటంటే, వారు దేవుని యొక్క ప్రజలతో కూడా దేవుని పండుగలకు కూడుకోకూడదు. వారు అపరిశుద్ధులు. దేవుడు చాలా తన యొక్క పరిశుద్ధతను కాపాడుకునేవాడు. కాబట్టి అమోరీయులు, మోయాబీయులు వారు ఎందుకు ఇశ్రాయేలుకు ఒక ముళ్ళుగా ఉన్నారంటే, వారు దేవుణ్ణి మర్చిపోయి, అంటే ఇశ్రాయేలుని మర్చిపోయి ఈ అమోరీయుల దేవతలను, మోయాబీయుల దేవతలను, మోయాబు ఇశ్రాయేలును పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు కలిసిపోయారు. ఇంకో రకం చెప్పాలంటే ఇప్పుడు సమరయులు ఉన్నారు. సమరయులు ఎవరు? హాఫ్ జ్యూస్ వాళ్ళు అన్యులైన వారిని యూదులు అన్యులైన వారిని పెళ్లి చేసుకుంటే వచ్చిన సంతానం ఏది? మిక్స్డ్ రేస్. అది ఈ మిక్స్డ్ రేస్ చాలా డేంజరస్ రేస్. మీకు ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? వాళ్ళు నైదర్ జ్యూస్ నార్ జెంటైల్స్. అంటే ఎట్లా ఉంటారంటే వాళ్ళు చాలా కన్వీనియంట్గా ఉంటారు. మీకు తెలుసు కదా, ఈ లోకంలో చాలామందికి రెండు పేర్లు ఉంటాయి. వాళ్ళని చర్చికి వచ్చినప్పుడేమో క్రిస్టియన్ పేరు చెప్తారు, బయట ఎవరిని అడిగితే వేరే పేరు ఉంటుంది, అలా కామన్ నేమ్ ఉంటుంది. దే డోంట్ ఐడెంటిఫై విత్ ఎనీవన్. దే ఆర్ వెరీ, అంటే రాజీ పడే ధోరణి. అది కరెక్టే, ఇది కరెక్టే అంటారు. ఏదో ఒకటి కరెక్ట్ ఉండాలి. అటువంటి తత్వం ఇది ఇశ్రాయేళ్ల జీవితంలో, సమరయుల జీవితంలో. కాబట్టి సమరయులు ఏమన్నా, ప్రభువు యూదులు వారిని ద్వేషిస్తున్నారు కనుక దేవుడు వారిని ప్రేమించాడు. వారి కొరకు కూడా యేసు ప్రభువు ఒక్క సమరయ స్త్రీ కొరకు సుకారణ పట్టణానికి వెళ్ళాడు. ఆమె ద్వారా పట్టణం అంతా కూడా రక్షింపబడింది. దేవుడు ఎవరిని వదిలిపెట్టలేదు, అందరికీ అవకాశం ఇచ్చాడు. యూదా ఇస్కరీతుకి 3-4 సార్లు చెప్పినా కూడా వెళ్ళలేదు. ఆ 4 పర్యాయాలు వాడి మనసు కఠినంగా చేసుకున్నాడు. ఇక్కడ అందుకే దేవుడు నీకు ఇచ్చే అనుగ్రహాన్ని బట్టి నువ్వేం చేయాలి చూడండి. 19వ వచనం, రోమా 11:19. అందుకు నీవు అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడిన నువ్వు చెప్పుదు మంచిది. వారి అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక. ఇది మనం నేర్చుకోవాలి. వీ కెనాట్ బి ప్రౌడ్ బికాస్ వీఆర్ సంథింగ్ గ్రేట్. వీఆర్ సంథింగ్, అంటే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. దేవుని తండ్రిగా మనం ఎరిగి ఉన్నాం. ఇశ్రాయేలులతో సహ పౌరులుగా అయిపోయాం. వారి వాగ్దానంలో మనం కూడా భాగమైపోయాం. దేవుడు వారితో నిత్య నిబంధన చేశాడు, అది కూడా దాంట్లో కూడా మనం భాగమైపోయాం. అన్ని వాగ్దానాలకు మనకు కూడా దేవుడు వర్తింపజేశాడు. ఒక మాట చెప్పాలంటే మనం అందరం కూడా దత్తపుత్రులము. దత్తపుత్రులు అంటే తెలుసు కదా, అనఫిషియల్ కాదు బ్రదర్, అఫీషియల్. దత్తపుత్రుడికి ఉన్న రైట్స్ ఏంటి తెలుసా? యాజ్ ఈక్వలెంట్ యాజ్ ద ఓన్ సన్. దత్తపుత్రులు ఇంగ్లీష్లో ఏమంటారు? అడాప్టెడ్ సన్, అడాప్టెడ్ గర్ల్ ఎవరైనా కూడా ఉంటే యూ కెనాట్ షో దెమ్ ద పార్షియాలిటీ. సమానమైన వారసత్వం వారికి ఇవ్వబడుతుంది. అందుకే ప్రభు అన్నాడు, మనం గర్వింపక ఏం చేయాలా? భయపడాలి. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టు. జాగ్రత్త, నువ్వు రక్షణ పొందినావు, చాలా సంతోషం. కానీ అతిశయపడి నా క్రియలు, నా మంచితనం వల్ల నేను రక్షణ పడ్డాను, యూదులు నాశనం అవుతున్నారు అని వారి మీద ఒకవేళ తక్కువగా నువ్వు మాట్లాడితే ఏమవుతుంది? న్యాచురల్గా ఉన్నదాన్నే దేవుడు వదిలిపెట్టలేదు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత జాగ్రత్త అంటున్నాడు పౌలు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును, అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడై నిలిచి ఉన్నాడు. అలా నీ మీద దేవుని అనుగ్రహం చూడము, అట్లు నిలబడి నీవును నరికి వేయబడదు. జాగ్రత్త, మన రక్షణను బట్టి మనం అతిశయించాలని, ఎందుకంటే ప్రభువును బట్టి అతిశయించాలి. మనం ఎవరు కూడా అతిశయించడానికి వీలు లేదు, ఎందుకంటే మన క్రియల వల్ల కలిగింది కాదు. ఎఫెసీ పత్రిక 2:8 ఉంది. ఏముంది? ఉచితముగా విశ్వాసం వల్ల మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అతిశయించడానికి వీలు లేదు. మరి ఏందంటే అతిశయించాలి? అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. ఏమని? ప్రభువు నాకు కూడా ప్రభు అయినాడు, ప్రభువు నాకు కూడా రక్షకుడు అయినాడు. యూదుల కోసం వచ్చినవాడు, వీళ్ళైతే యూదుల యొక్క క్షేమం కోరినవాడు. ఆయన యూదుల్లో పుట్టాడు. కానీ ప్రభు ఏం చేశాడంటే అందరిని, అంటే ఆ యూదుడుగా ఆయన ప్రవర్తించలేదు. అనేకులను ఆయన అంటే
ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే యూదులకు మరి పగవారిగా ఉన్నారో వారిని కూడా యేసుప్రభు వారు ప్రేమించి చూపించినాడు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏం శక్తి గలవాడంటే వారు తమ అవిశ్వాసం వలన నిలువబడకపోయిన ఎడల అంటుకట్టబడతారు. దేవుడు వారిలా మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. కాబట్టి దేవుడు మళ్ళీ తిరిగి ఇశ్రాయేలును సమకూర్చేవాడు. ఎప్పటి వరకు సంపూర్ణమవుతుంది ఇది? ఎప్పటి వరకు అవుతుంది ఇది? ఇప్పటికే యూదులందరూ కూడా ఎక్కడ ప్రపంచంలో ఉన్న యూదులంతా ఏమవుతున్నారు తెలుసా మీకు? దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దేర్ కంట్రీ. ప్రవచనాన్ని నెరవేర్పేది. దే ఆర్ గోయింగ్ టు దేర్ కంట్రీ టు ఫైట్, టు బీ ఇన్ ద ఆర్మీ. అంత మాత్రం కాదు, వాళ్ళు ఏ విధమైన కూడా అంటే DNA టెస్ట్ కూడా చేసుకుంటారు. మణిపూర్లో ఉన్న కొంతమంది ఇజ్రాయెల్ మనషే గోత్రం అని చెప్పి బెన్ మనషే వాళ్ళు ఆడ DNA టెస్ట్ పాస్ అయ్యారు. వాళ్ళు నిజమే, వాళ్ళు యూదుల్లో ఉన్న DNA వీళ్ళలో కూడా ఉంది. సరే, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడు వారిని తిరిగి అంటుకట్టి వారిని చేయగలడు. కాబట్టి సహోదరులారా, బాగా మంచి సంబోధన. డియర్ బ్రదర్స్ అంటే సిస్టర్స్, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండానట్లు ఈ మర్మం మీకు తెలుసుకుని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశం. 25వ వచనం, 11వ అధ్యాయం 25వ వచనం. రోమా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సుకు కొంత మటుకు కలిగెను. కాబట్టి ఈ భక్తిహీనతను దేవుడు సియోను నుంచి తొలగిస్తాడు, వారి పాపములను పరిహరిస్తాడు. వారికి కూడా దేవుడు ఇశ్రాయేలీయులందరూ కూడా చూడండి 27వ వచనం చివరి భాగం, అంటే ప్రవచనానుసారంగా పాపములు పరిహరించినప్పుడు నా వల్ల వారికి నిబంధన కలుగుతుంది అని రాయబడిన ఇశ్రాయేలు జనులందరూ ఏమవుతారు? రక్షింపబడుదురు. సువార్త ఈ దేవుడు మనకేం చేశాడంటే పితరులను బట్టి వాళ్ళు ప్రియులై ఉన్నారు, కానీ మనమైతే అవిధేయులుగా ఉన్నాము. దేవుడు మనల్ని కొన్నాడు, లేకపోతే మనకు అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా కుమారుని వచ్చి పట్టుకొని అది ఎవరి గురించి చెప్పాడు? అది యేసుప్రభు తన గురించి తాను చెప్పాడు. ఈ లోకానికి వచ్చాను నేను, కాపులైన మీకు తోట దేవుడు అప్పగించాడు. ఆయనే తోట వేశాడు, వాళ్ళు ఏం చేయలేదు. అంత మాత్రం కాదు, ఆయనే దాన్ని చుట్టూ కంచె వేశాడు, క్షేమం ఇచ్చాడు. అంత మాత్రం కాదు, బురుజు కట్టించాడు. అంత మాత్రం కాదు, పండ్ల తొట్టి కూడా ఆయన, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిపేర్డ్ అండ్ హి గేవ్ టు దెమ్ బట్ దే హ్యావ్ రిజెక్టెడ్ హిమ్. ఇశ్రాయేలీయుల ప్రజల గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దినము ఇశ్రాయేల్ దేశాన్ని మనం ఎందుకు ప్రేమిస్తాం తెలుసా? క్రైస్తవులకు ఇజ్రాయెల్ అంటే కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఓ యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారందరూ వర్ధిల్లుతారు. వాళ్ళ పాటలో ఒక పాట, ఎవరైతే ఏ దేశం అయితే ఇజ్రాయెల్ని ప్రేమించిందో ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదించినాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని, అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే అమెరికాలో ఉన్న ఆయిల్ కంపెనీస్ దాదాపు 80% దాని ఓనర్స్ ఎవరంటే జ్యూస్. అంటే ఎకానమీ ఎవరి చేతిలో ఉంది? జ్యూస్ చేతిలో ఉంది. వాళ్ళని దేవుడు ఆశీర్వది. మీరు ఒకవేళ అంటే నేను చెప్తాను, వాళ్ళు యూదులు ఎవడు కూడా కష్టపడినట్లు కనబడరు. నేను చూస్తాను అక్కడ 10 రోజులు 5 రోజులు ఆడే ఉన్నాను యెరూషలేములోనే. కానీ ఒక్కడు కూడా పని చేయడు. కానీ వాళ్ళ కింద పనులు చాలామంది ఉంటారు. అంత అరబ్బులు పని చేపిస్తారు, అరబ్బులతో, ఇండియన్స్తో, ఆఫ్రికన్స్తో. ఎందుకంటే దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. వాళ్ళ హోటల్స్ చూస్తే జ్యూస్ హోటల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు స్టీవర్డ్స్ అని ఉంటారు కదా, మామూలుగా అయితే స్టీవర్డ్స్ జ్యూస్ ఉంటారు, కానీ ఉండరు అక్కడ. ఎవరికంటే కేవలం ఎప్పుడు స్టీవర్డ్షిప్ చేస్తారంటే యూదుల పండుగ వచ్చినప్పుడు యూదులు ఒక్కటికే ఎంట్రన్స్ ఉంటుందంటే అప్పుడు మాత్రమే వాళ్ళు స్టీవర్డ్గా పనిచేస్తారు. అంటే వాళ్ళు సర్వ్ కూడా చేయరు ఇతరులకు. అంటే దే ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ దేర్ అంటే కమ్యూనిటీ. దేవుడు వారిని నిజంగానే ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. శ్రేష్టమైన గోధుమలు, శ్రేష్టమైన యవలు, శ్రేష్టమైన ద్రాక్షరసం, ఆలివ్ నూనె, ఇక ఏమేమి ఉన్నాయంటే శ్రేష్టమైనవి అన్నీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మనం చెప్తున్నాం వీఆర్ అంటే కొనుక్కుంటున్నాం మందులు లేనివి. అప్పుడు వాళ్ళకి ఇప్పటి వరకు మందులు అనేవి రానియరు లోపలికి. దే ఆర్ ఎంజాయింగ్ ద లైఫ్. వాళ్ళ ఫుడ్ని దేవుడు ఆశీర్వదించినాడు. చెప్పే విషయం ఏంటంటే ప్రభువు ఇశ్రాయేలు పక్షంగా తాను యుద్ధం చేస్తాడు. ఈ యుద్ధంలో అంటే 3వ ప్రపంచ యుద్ధం రాబోతూ ఉంది. వచ్చే ముందుగానే ఒకవేళ రాకడ వస్తే రావచ్చు.
ఎప్పుడు వస్తాడు ప్రభు? ప్రభు వస్తే ఎట్లా అంటే ఒకటి, మారు మనసు పొంది పశ్చాత్తాపపడు, రెడీగా ఉండు. ఆయన నిన్ను తీసుకుపోవడానికి రాబోతూ ఉన్నాడు. మేఘముల మీద మనం కొనిపోబడతాం. ఎవరైనా మేము రాము, మీతో పాటు మేము ఉంటామంటే ఉండండి. ఇక్కడ కూడా చర్చ్ ఉంటుంది. అంటే విడవబడిన వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు, తప్పించుకోవాలని ఎక్కడికో పరిగెత్తుతారు, కొన్ని రోజులు బ్రతుకుతారు. తర్వాత మందులు కావాలి వాళ్ళకి, మందులకి ఇవ్వడానికి ఏమీ నంబర్ తీసుకోవాల్సిందే, ఆధార్ నంబర్ 666 ఆధారం ఉండాల్సిందే. అటువంటి దినాల్లో రాబోతుంది. కాబట్టి విడవబడ్డం అందుకే భయపడాలి. విడవబడితే అంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకోటి ఉంటుంది. 7 సంవత్సరాల శ్రమల కాలంలో మరి సాతానుకు లోబడము తెలుసు మనకు. 666 వేసుకోకూడదని ఒక ఆయన చెప్పాడు. ఇవన్నీ చెప్తుంటే, బ్రదర్ మనం సంఘం ఎత్తుపడతాం, అది అంతవరకు చెప్పండి బ్రదర్, ఇంక ఉండే వాళ్ళ సంగతి వాళ్ళే చూసుకుంటారు అంటే భయపడిస్తున్నారు. ఆయన భయపడుతున్నాడు. ఎందుకంటే ఒకవేళ నేను విడువబడిపోతే ఏమవుతాను? కాబట్టి విడువబడకుండా ఉండాలని చెప్తున్నాం. దేవుడు తన సేవకులను ఎందుకు పంపుతాడంటే సిద్ధపరుస్తాడు. ఈ రాత్రి ప్రభు వస్తే, లేదా ఎప్పుడు వస్తాడో తెలియదు, అర్ధరాత్రి వస్తాడో, కోడి కోయినప్పుడు వస్తాడు. మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి, ఇంక నిద్రపోవద్దనే. వాచ్ఫుల్ అంటే ఏమర్థం? రెడీ మైండ్. మీకు శబ్దమైంది ఇంట్లో, డామ్ అని నిద్రపోతున్నారు, ఏమవుతారు? పడితే పడిన పెళ్లి పడేసింది అనుకుంటారా? దొంగ వచ్చి కొడుతున్నాడు, బీరువాని పగలు కొడుతున్నాడు, పోతే పోన్లే వాడు ఎవడో వచ్చి తీసుకుపోతున్నాడు కమ్మంటారా? లేచి మెలకువగా ఉండి ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగనే రెడీ మైండ్. పరలోక రాజ్యము పెళ్లి కుమారునితో పోల్చబడింది. ఆయన వస్తున్నాడు, రెడీగా ఉండండి అని. మీ నూనె, మీ సిద్ధల్లో నూనె ఉండాలి, సిద్ధపడి ఉండాలి. నూనె బుడ్డిలోనూ కాదు, పక్కన కూడా సిద్ధలలో. అంటే నాట్ ఓన్లీ ఇన్ ద ల్యాంప్ అండ్ ఆల్సో యూ షుడ్ హ్యావ్ ఎ ల్యాంప్ ఆయిల్ ఇన్ ద బాటిల్. సో అంటే అర్థం ఏంటి? సమృద్ధి అయిన జీవంని కలిగి ఉండాలి. సోర్స్ ఆఫ్ లైఫ్, నాట్ ద మనీ, నాట్ ద ఎడ్యుకేషన్, నాట్ ద గ్రేట్నెస్, నాట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్. అంటే మనం ఏం చెప్పాలి? నేను జీవిస్తున్నానంటే నా జీవానికి మూలము నా ప్రభు, నా యేసు. ఆయన జీవము నాలో కలుగుతోంది. అదే నిత్యము జీవించే జీవితం, నిత్య జీవం. ఎవరైతే యేసు ప్రభును తమ స్వతంత రక్షకునిగా, పాప పరిహారకుడిగా అంగీకరించినారో వారు అన్యులైనా కూడా, అంటే యూదులు కాకపోయినా, దేవుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళని తన కుమారులుగా స్వీకరిస్తున్నాడు. అడాప్టెడ్ సన్స్, అడాప్టెడ్ డాటర్స్. కాబట్టి ఏమి అంటున్నాడు? మీరు పరిశుద్ధంగా ఉండండి అని కోరుకుంటున్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు ఇంకా మీలో ఏదైనా అలజడి, షూర్గా ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడము అన్న భయం ఉంటే, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. ఏది అయిష్టమో దేవునికి మీకు తెలుసు. నీ మనస్సాక్షి నేను గద్దిస్తూ ఉండొచ్చు. విడిచిపెడితే ప్రభు కృప చూపిస్తాడు. అనుగ్రహం అంటే అర్థం ఏంటి? అనుగ్రహం అంటే ఏమి? ఫేవర్. స్టిల్ హీస్ షోయింగ్ ద ఫేవర్ టు అస్. ఒక రోజు వస్తుంది ఈ అనుగ్రహం ఫేవర్ చూపడానికి లేదు. కృప స్టాప్, నో మోర్ గ్రేస్. సో ఈ రాత్రి అయినా ప్రభు కొరకు మరి ఇశ్రాయేలుతో పాటు సహపౌరులుగా ఉన్న మనము ఆయనతో ఉండాలని, యుగయుగములు ఉండాలని దేవుడు మనకు సహాయం చేయనుగా. కాబట్టి ఫలం ఇవ్వాలి, ఫలం ఇచ్చే జనులుగా ఉండాలి. ప్రార్థన చేస్తాం. తలలు వంచండి.